ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారాలు. కేంద్ర మంత్రి పెద్దలు కిషన్ రెడ్డి గారు ఇవాళ మా ఇంటికి వచ్చి నా ప్రతిభను గుర్తించి, అంటే నేను చిన్నప్పటి నుంచి వారికి పరిచయం కూడా, అంటే ఒక విద్యార్థి దశ నుంచి ఇప్పటి వరకు నేను సామాజిక పరమైనటువంటి సర్వీస్ కానీ, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో చేసినటువంటి నేను పోషించిన పాత్ర కానీ, ఆ తర్వాత ఎంపీగా 5 సంవత్సరాలు నా పనితనం నియోజకవర్గంలో నేను చేసినటువంటి అభివృద్ధిలో ముఖ్యంగా ఎన్నో సంవత్సరాలుగా కలలుగా మిగిలినటువంటి కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఈరోజు వారి చేతుల మీదుగా తాత్కాలిక క్లాస్ రూమ్స్ ఒక ఆఫీసును ఇనాగ్రేట్ చేయడానికి వారితో పాటు నన్ను ఆహ్వానించినందుకు కేంద్ర మంత్రి గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. అందులో భాగంగా నేను వెళ్ళాను. ఆ విశ్వవిద్యాలయానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, ఆ విశ్వవిద్యాలయంలో కేవలం 7.5% అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ఉంటే వద్దు దాన్ని మార్చమంటే 35% చేశారు. కాదు, అది ఇంకా చేయవలసి ఉంది, చేస్తానని మాటిచ్చి, దాంతోపాటు రామప్ప వారసత్వ సంపద గుర్తింపులో నన్ను గుర్తించినటువంటి కేంద్ర మంత్రి గారు నన్ను స్వయంగా మా ఇంటికి వచ్చి నన్ను అభినందించి నందుకు మరోసారికి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు అందరికీ తెలుసు, ఒక పార్టీ కేంద్ర మంత్రి ఇంకొక పార్టీ నాయకుని ఇంటికి వచ్చారంటే ఇటువంటి స్పెక్యులేషన్స్ పార్టీ మారుతున్నారా అనేది వస్తుంది. అందులో మీరు కూడా అడిగారు, సార్ వస్తే తీసుకుంటారా అని. మీకు అందరికీ తెలుసు నేను పరిస్థితి, నాకు ఒకసారి నేను ఎంపీ అయిన తర్వాత ఏ పరిస్థితిలో ఉన్నానో మీరే చాలాసార్లు మీడియా ద్వారా నా గురించి మాట్లాడినటువంటి ఉన్నాయి. నేను కూడా చాలా కలత చెందాను. అరే, నేను ఇంత చేస్తే కూడా నన్ను ఎన్నడూ నేను గుర్తింపు ఎందుకు లేదనే బాధ ఉందే. కానీ ఇవాళ ఆ గుర్తింపు నాకు ఒక కేంద్ర మంత్రి ద్వారా లభించింది. ప్రజలకు తెలుసు, సమాజానికి తెలుసు. రాజకీయాలకు నాకు కూడా పోవాలని ఉంటుంది. ఒకసారి రాజకీయాలకు వెళ్తేనే కొంత చేయగలుగుతాం, సమాజానికి ఉన్నది. నన్ను కిషన్ రెడ్డి గారు పార్టీలకు వస్తే మంచిది రమ్మని నన్ను ఆహ్వానించారు. కానీ నేను ఒక్కరు తీసుకునేటువంటి నిర్ణయం కాదు. నన్ను నమ్మినటువంటి 7 నియోజకవర్గాలు ఉన్నాయి, నా అభిమానులు ఉన్నారు, నన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు, నా పనితనం చూసినటువంటి వాళ్ళు ఉన్నారు. కనుక నేను తప్పక త్వరలోనే నా రాజకీయ భవిష్యత్తు ఏంటిది, ఏ పార్టీలో చేరాలి ఏంది అనేదాన్ని నేను తప్పకుండా వెల్లడిస్తా. సార్, మీ ఉద్యమంలో మీ పాత్ర ఏంటి? ఎవరెవరితో కలిసి పనిచేసారు? మీకు జరిగిన ఇక మీలాంటి వాళ్ళకి ఇటువంటి క్వశ్చన్లు ఇస్తే నా దగ్గర ఆన్సర్ లేదు. ఎవడబ్బా సొమ్ము కాదు, ఎవడో నాకు చేసుడు. అరే, ప్రజాస్వామ్యం లోపల ఒక ప్రొఫెసర్కి ఒకసారి ఇచ్చి రెండోసారికి చేయలేదంటే దానికి ఆన్సర్ మీరేమి ఇస్తారో ఇవ్వండి. నువ్వు 2 సార్లు ముఖ్యమంత్రులు కావచ్చు, 3 సార్లు కావచ్చు, మీరందరు కావచ్చు, దిక్కులేనోడు అయ్యవ్వలేనోడు అయ్యవ్వ ఉన్నారని చెప్పుకొని మీరేమో ఈ రాష్ట్రాన్ని పరిపాలించవచ్చు. కానీ నేను అక్కడ రాలేదా? ఎక్కడ రాలేదు అది చెప్పమనండి. ఎవరికైనా దిక్కు దశ ఉందా? నాతోని పోరాడింది ఎంత? ఇప్పుడు నీ రామప్పకు గుర్తింపు రావడంలో ఎవడు పడితే వాళ్ళు ఇటుక తీసుకొచ్చి ఇది వేసిందని వాళ్ళకి కూడా చెప్పుడుతున్నా. అందరి పాత్ర ఉంది, కానీ దారి చూపింది నేను. ఆ మండల బిడ్డగా ఎంపీగా అయిన తర్వాతనే ఆ గుర్తింపు కొరకు పోరాడింది నేను. ప్రధానమంత్రి దీన్ని రికమెండ్ చేయాలి, 30 మంది ఎంపీలను తీసుకుపోయి మా ప్రాంతం ఇదని చేసిన నాకు గుర్తింపు రాలేదు కదా. చాలా నేను ఎంత దీంట్లో ఉన్నానంటే ఎందుకు నాకు ఇట్లా పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నా కానీ నేను ఆ పార్టీని కూడా ఏమనలేదు. ఇప్పటికి కూడా నా జన్మలో కూడా అన్నాను, ఏమైనా పార్టీ నేనేదైనా పోతుందంటే పార్టీ నన్ను ద్రోహం చేసి బయటికి పంపించినట్టే, కానీ నేను పార్టీకి ద్రోహం చేసిపోయేటోని కాదు. ఎందుకో దానికి కారణాలు మీరు చూస్తున్నారు. అందుకోసం పదే దాని మీద ఏంది నాకు ఆశయం ఉంటుంది. నన్ను ఏదైనా పార్టీ ఇప్పుడు నాకు ఎక్కడ గౌరవం దక్కదో, గౌరవం ఉన్న దగ్గరికి పోవాలనే ఎవరైనా అనుకుంటారు. ముహూర్తం నేను మా పార్టీ మారాలి అనుకున్నప్పుడు నేను తప్పనిసరి రేపటి నుంచి నా నియోజకవర్గాలకు వెళ్ళి 7 నియోజకవర్గాలు ఉన్నాయి, నా కమ్యూనిటీ ఉంది, ఇదే వేరే ఉద్యమకారులు ఉన్నారు, నన్ను నమ్మిన వారు ఉన్నారు, నేను నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. మేమందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాక మీకు ముహూర్తం కూడా చెప్తాం. ఏది చెప్పినా మీకు చెప్పండి, మీ ముందుకు రాంది ఏది జరగదు.
అదే చెప్తున్నా కదా, ఆలోచించాలి. వాళ్ళు ఇవాళే నాకు అవకాశం ఇచ్చిండ్రు, మీరు పార్టీలకు వస్తే తీసుకుంటామని. మరి దాని మీద నేను, నా కుటుంబ సభ్యులు, నా అనుయులు అందరం మేము కూర్చుంటే ఒక నిర్ణయం తీసుకుంటాం. నేను ఇంకా అక్కడికి వెళ్ళలేదు కదా. నేను అక్కడికి వెళ్ళి నాకు ఇది వస్తా పోతా ఇటువంటి బేరాలే ఉండవు. ఎందుకంటే నేను ఒక ఉద్యమకారుని, ఆ కమ్యూనిటీలో ఒక మేధావిని, నాకు ఉన్నటువంటి ప్రతిభ అన్నీ ఉన్నాయి. అది రేపు వాళ్ళు నన్ను గౌరవించి మీరు రండి టికెట్ ఇస్తామంటే అప్పుడు తప్పనిసరిగా ఆలోచించాలి కదా. వచ్చినని చెప్పారు కదా, సీతారాం నాయక్ ఉన్న బలం ఇది, సీతారాం నాయక్ వీటికి కారణం అన్నాడు కదా. అది తమరు కూడా ఏదో చాలాసార్లు మన మీడియాలో కూడా చెప్పారు, సీతారాం నాయక్ వచ్చినాకనే ఇవన్నీ వచ్చినాయని. అటువంటి అభినందించడానికి వచ్చిన వాళ్ళను మీరు కూడా స్వాగతించాలి, మేము కూడా స్వాగతించాలి. అది మన కర్తవ్యం, అది మన సంస్కారం. ఎవడో చేయని సన్యాసి చేయనే లేదు. చేసిన వాళ్ళను, వచ్చిన వాళ్ళను కూడా ఎందుకు వచ్చిండు మీ ఇంటికంటే నేనేం సమాధానం చెప్తాను? బ్రహ్మాండమైన గుర్తింపు ఇచ్చిండు. సీతారాం నాయక్ వల్లనే గిరిజన యూనివర్సిటీ ఈ ప్రాంతానికి రావడానికి ఆయన సర్వం పనిచేసిండు. 75 సంవత్సరాల నుంచి ఆ ఇటుక నీళ్ళలో తేలుతుంది, ఎవడు మాట్లాడాయా? ఆ మండల బిడ్డగానే అయిన తర్వాతనే ఆయన నన్ను కలిసిండు, ప్రధానమంత్రిని కలిసిండు. కానీ ఆయన వేరే పార్టీలో ఉండే. ఇవాళ అక్కడ ఒక పని జరిగింది కనుక నేను ఆయనను అభినందించడానికి వచ్చిన అన్నాడు. అంటే ఆ విషయానికి వస్తే వాళ్ళకి తెలియాలి కదా. వాళ్ళకేందో ఈ వ్యవస్థ ఏదో, సంస్థ ఏదో, అక్కడ 2-3 మంత్రులు వచ్చేది, నేను కింద కూర్చుండేది. మంత్రులు వచ్చి ఎక్కడ రామప్ప అక్కడ కూర్చుంటే వాళ్ళకి అదేందో తెలియాలి కదా. అది తెలియకుండా అక్కడ కూర్చుంటే నేనేం పోయి చెప్పాలి? ఎవడో చెప్తాడు ఆడ సీతారాం నాయక్ ఉన్నాడు, దీనికి కారణం అంటే ఇంకో మనిషి వచ్చి నేను సార్ పిలుతానంటే పోయిన పరిస్థితులు ఉన్నాయి. నేను ఎవరిని మళ్ళీ చెప్తున్నా, ఎందుకు మనం ఒకరిని నిందించడం అవసరం లేదు. మీకు అందరికీ తెలిసిన విషయాలే, మీకు తెలిసిన విషయాలు మీరు చెప్పండి. ప్రజలకు అది మీరు చెప్పరాదు సార్, ప్రజలకు మీరు చెప్పరాదు, తెలియంది ఏమున్నది అలా. అందరికీ ధన్యవాదాలు.